నమస్తే దోస్తులు, నా హంపి బ్లాగ్ కి చాలా బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు రైట్ నౌ నేను వచ్చేసి మన బడా గణేష్ దగ్గర వచ్చాను, ఖైరతాబాద్ గణేష్ దగ్గర వచ్చాను. సో ఇంకా స్టిల్ అంటే కన్స్ట్రక్షన్ లో ఉంది. మైట్ బి ఇంకొక 10-15 days లో ఓవరాల్ కంప్లీట్ అయిపోతుంది. నేను ఇప్పుడు వచ్చేసి మేకింగ్ చూపిస్తాను, ఇక్కడ దాకా వచ్చింది అప్డేట్. మన బడా గణేష్ ఖైరతాబాద్ గణేష్ అప్డేట్ కోసం వచ్చానండి. లెట్స్ సీ. సో మొన్ననే పోస్టర్ అనేది రిలీజ్ చేశారు, నాకు తెలిసి లాస్ట్ వీక్ లోనే. ఒకసారి మీకు పోస్టర్ చూపిస్తాను ఎలా ఉంటుందని. చూడండి, ద మేకింగ్ ఒకసారి పోస్టర్ చూడండి. సేమ్ ఇదే వినాయకుడు అండి. పోస్టర్ లాస్ట్ వీకే రిలీజ్ చేశారు. చూడండి, సో ఒక్కసారి చూపిస్తాను, అప్డేట్ చూపిస్తాను. ఈరోజు అప్డేట్ చూడండి, ఏ దాకా వచ్చారు వినాయకుడు. ఆల్మోస్ట్ సెకండ్ లేయర్ అనేది అయిపోయింది. ఇంకా మైట్ బి థర్డ్ లేయర్, ఇంకొక లేయర్ ఉంది. ఆ లేయర్ ఇంకొక నెక్స్ట్ వీక్ అలా అయిపోతుంది నాకు తెలిసి. దాని తర్వాత పెయింటింగ్ వర్క్స్ అన్ని స్టార్ట్ అవుతాయి. ఇక్కడ మన రావు కేతు ఇక్కడ ఉన్నారు. ఇంకా మీకు ఆడ దాకా నాకు తెలిసి వెళ్తలేదు, ఒక్కసారి జూమ్ చేసి చూపిస్తాను. ఇంకా తొండం కొంచెం పెండింగ్ ఉందండి, ఒకసారి వేరే యాంగిల్ ట్రై చేస్తాను. ఒక్క నిమిషం. సో కరెంట్ అప్డేట్ వచ్చేసి పైన స్నేక్స్ ఉన్నాయి కదా, 7 snakes లో 5 snakes అయిపోయాయి. సో ఇంకో 2 మోస్ట్ ప్రాబ్లీ రేపటిదాకా అయిపోతాయండి. లడ్డు చేతు మోస్ట్లీ అయిపోయాయి. సో సెకండ్ లేయర్ ఆఫ్ మట్టి అనేది అయిపోయింది. థర్డ్ లేయర్ వచ్చేసి ఇంకొక 1 week దాకా అయిపోతుంది. అంకుల్ బోలో గణేష్ మహారాజ్ కి ఎక్కడ వచ్చాయి అంకుల్ పనులు మీవి? పనులు బోలో గణేష్ మహారాజ్ కి పార్వతి పరమేశ్వరు కుమారుడు. మరి ఈ ఖైరతాబాద్ వాసులు మాత్రం చాలా చక్కగా గణేషుని చూస్తుంటే దాదాపు దగ్గరికి వచ్చినట్టుంది. వర్క్ మాత్రం బ్రహ్మాండంగా చేశారు. వర్క్ మాత్రం బ్రహ్మాండంగా కాబట్టి చరిత్రలో ఎక్కడ లేదు కాబట్టి మన ఇండియాలో హైదరాబాద్ లో ఉండడం మన గర్వకారకంగా మనకే ఉంది కాబట్టి దేశంలో ఎక్కడా లేదు కాబట్టి హైదరాబాద్ లో ఉండడం మనకి ఇంకా గర్వకారకంగా ఉంది. ఇది మన ఎమ్మెల్యే గారు దారా నాగేంద్ర గారి ఆధ్వర్యంలో కూడా
చాలా బాగుంటుంది. గవర్నమెంట్ సపోర్ట్ అంతా మన గవర్నమెంట్ ఫుల్ సపోర్ట్ కాబట్టి రేవంత్ రెడ్డి గారు రావటం మాకెంతో శుభోదయం. ఆయన తప్పనిసరి మళ్ళీ మళ్ళీ గెలవాలి. అదే గణేష్ కి అన్ని ఆరోగ్య ఐశ్వర్యాన్ని అందియాలని రేవంత్ రెడ్డి గారికి మేము కోరుకుంటాం. మా ఎమ్మెల్యే గారు తారక నాగేంద్ర గారు హైదరాబాద్ గారు కాబట్టి ఆయన ఆధ్వర్యంలో ఇంతగా జరుగుతుంది కాబట్టి ఇది చాలా గొప్ప కార్యక్రమంగా ఆయన మనందరం మన ప్రజలందరూ కూడా హైదరాబాద్ ప్రజలందరూ కూడా ఈ పెద్ద గణేశం కి హర్షించదగ్గట్టు కాబట్టి చాలా పెద్ద ఇండియాలోని చాలా పెద్ద గణేశం కాబట్టి మనకు చాలా గర్వకారణంగా ఉంది. చాలా పేరు ప్రఖ్యాతులు కూడా బాగా కలిసి వచ్చినాయి. అందులో మన దానం నాగేంద్ర ఏరియాలో ఉండడం వల్ల మన ఎమ్మెల్యే గారికి చాలా గర్వకారణం. మన హైదరాబాద్ లో కూడా మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి ఇంకా గొప్ప కార్యక్రమంగా దీని కార్యక్రమాన్ని నడిపించాలని చెప్పి ఆ దేవుని చల్లగా కోరుకుంటున్నాం. ఏ బోలో గణేష్ మహారాజ్ కి. కాంగ్రెస్ మినిస్టర్లకు అందరూ కూడా చాలా ధన్యవాదాలు. గొప్పగా చేయిస్తున్నారు. ఈ ఖైరతాబాద్ వాసుల వారి ఎంపీ ఎమ్మెల్యే గారు కనుక అందరికి చాలా శుభోదయము. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఖైరతాబాద్ గణేష్ అప్డేట్స్. సో నేను మళ్ళా ఇంకొక కోట్ అయిన తర్వాత లేకపోతే ఒక్కసారి పెయింట్ అయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఒక 10 days దాకా ఆగండి. 10 days దాకా కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ ఒకసారి ఇంకొక బ్లాగ్ చేస్తాము. అంటిల్ దెన్ కీప్ కనెక్టెడ్.